ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, మరణం సమీపించాక దేవుని నుండి మనిషికి ఎదురయ్యే ప్రశ్న, రక్షణ పొందావా, మారు మనసు పొందావా, నీతిగా జీవించావా, యథార్థంగా జీవించావా, దేవుని కోసం జీవించావా? అవునండి, మరణం సమీపించిన ప్రతి వ్యక్తిని దేవుడు అడిగే ప్రశ్న, రక్షణ పొందావా? ఆ ప్రశ్నకు మనం సమాధానం చెప్పగలిగితే శ్రేష్టమైన పరలోక రాజ్యంలో ఉంటాం. నిత్యము సంతోషంతో సమాధానంతో ఉండే పరలోక రాజ్యంలో ఉంటాం. అలా కాకుండా దేవుడు అడిగిన రక్షణ పొందావా అన్న ప్రశ్నకు మన సమాధానం చెప్పలేకపోతే, సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటే రేపటి దినాన పరలోక రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ లోకంలో జీవించున్నప్పుడే మన జీవితాన్ని మార్చుకుందాం, మన జీవితాన్ని సరిచేసుకుందాం, మన జీవితాన్ని బాగు చేసుకుందాం, రక్షణ మారు మనసు పొందుకుందాం, రక్షణ మారు మనసుకు ఫలితమైన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. గమనించాలి, మరణము సమీపించిన ప్రతి మానవుణ్ణి దేవుడు అడిగే ప్రశ్న, రక్షణ పొందావా, మారు మనసు పొందావా, జీవితాన్ని మార్చుకున్నావా? మరి మన జీవితం ఎలా ఉన్నదండి? ఒకసారి ఆలోచించేద్దాం. మన జీవితాన్ని సరి చేసుకుందాం, బాగు చేసుకుందాం, రక్షణ మారు మనసు పొందుకుందాం, రక్షణ మారు మనసుకు ఫలితమైన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.